నేషనల్ మీడియా. వినడానికి ఎలా ఉంటది పేరు? అబ్బో! నేషనల్ మీడియా. అంటే దేశమంతా చూస్తారు అని. ఇప్పుడు దాని అర్థం వీళ్ళు మార్చేశారు. దేశమంతా చూస్తారు కాబట్టి, మా దగ్గరకొచ్చే బ్యాగులు బరువెక్కువుండాలి. ఏ బ్యాగు ఎక్కువ బరువుగా ఉంటే, ఆ బ్యాగుకి సంబంధించిన మనుషులను వాషింగ్ మిషన్‌లో ఏసేసి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పి ఇది క్లీన్ అండ్ గ్రీన్ ఈ దేశానికి చూపెడతాం అని చెప్పి డైరెక్ట్‌గా హ మార్కెట్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇంతకుముందు వీళ్ళు దిగజారిన మనుషులు అనేవాళ్ళం. ఈ మీడియా అంత దిగజారిపోయింది అని. ఆ తర్వాత వీళ్ళను ఆ రోడ్డు మీద జనరల్‌గా ఒళ్ళమ్ముకొని బేరసారాలు వాళ్ళు గాని రహస్యంగా చేస్తూ ఉంటారు. వాళ్ళతో కంపారిజన్ అయిపోయింది. ఇక రహస్యమేం లేదు. ఇప్పుడు డైరెక్ట్‌గానే బోర్డులు పెట్టి కూర్చున్నారు. మనం చూసాం ఇప్పుడు తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి 3, 4 రోజుల కిందటే వార్తలొచ్చాయి. ఇక్కడ మనకు డ్యామేజ్ అయింది అని ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం, ఇక మన మీడియా వాళ్ళు చెప్పినా నమ్మట్లే ఇక్కడ డ్యామేజ్ అయింది. జాతీయ మీడియాలో దీన్ని గురించి మనం డెఫినెట్‌లీ చర్చలు పెట్టించాలి అని జాతీయ మీడియాతో కీలక వ్యక్తులు సంప్రదింపులు జరిపారు. ఇక అక్కడ మొదలైతది ఈ వాషింగ్ మిషన్‌లో ఏసి క్లీన్ చేయడం అన్నది అని చెప్పి 4 రోజులకి 3, 4 రోజుల కిందటే వార్తలొచ్చాయి. ఆ చర్చ కనిపించింది. చూస్తే సీన్ కట్ చేస్తే కరెక్ట్. 2 రోజుల్లో అంటే 3, 4 రోజుల కిందటే డీల్ ఓకే అయిపోయినట్లుంది. 2 రోజుల్లో నుంచి మొదలెట్టేశారు. వీళ్ళెట్లా అనంటే అసలు జర్నలిజం అనే దాన్ని ఎప్పుడో మర్చిపోయారు. అది వేరే విషయం. చీప్ రేటుకు చీప్ రేటుకి గుండెను నమ్ముకున్న గుండాలు వీళ్ళు. అత్యంత చీప్ రేటుకు వీళ్ళ గుండెలంటే ఆత్మను. ఆ గుండెను నమ్ముకున్న గూండాలు. సేమ్ గూండా లెక్కనే అరుస్తూ ఉంటారు. ఈ అమ్ముడు పోయిన మనుషులు వీళ్ళు సత్యాన్ని అమ్మేసి, ప్రజలను అమ్మేసి, అదే దేశాన్ని గూడా అమ్మేస్తారు పొంగ పొంగ. అది వేరే విషయం. ఇటువంటి వాళ్ళని నమ్ముకొని మీడియా అని చెప్పి అనుకుంటే. ఇవన్నీ అమ్మేసి ఇదే సత్యం, ఇదే దేశభక్తి, సత్యం కోసం, దేశభక్తి కోసం అసలు అది అరవడం కల. మామూలుగా ఇట్లాంటోళ్ళు సినిమాలలో ఉండాలి ఇట్లాంటోళ్ళు. సినిమాలలో ఉండాలి. ఒక దరిద్రుడు మీడియా ఛానల్‌లో కూర్చొని ఒక దరిద్రుడు జగన్ క్రిస్టియనా? జగన్ క్రిస్టియన్ ఎవడో ఆ ప్యానెల్‌లో ఉండే దరిద్రుడు అడిగిండంటే ఒక రకం. డిబేట్ నిర్వహించే దరిద్రుడు డైరెక్ట్ వాడు మతం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే అట్లా నీచుడు గురించి ఏం మాట్లాడతాం? అట్లా నీచత్వం గురించి ఏం మాట్లాడతాం? ఆ స్థాయికి ఎదవలు దిగజారిపోయి ఎంత నాశనం చేస్తారో తెలియదు గానీ సమాజాన్ని, దేశాన్ని మొత్తం అసత్యాలతోటి కేవలం అధికారంలో ఉన్న పార్టీలకు అమ్ముడుపోయి ఇప్పుడు అధికారంలో ఉన్నారు వీళ్ళకి అమ్ముడుపోతారు. ఈ జాతీయమైన అనబడే జాతీయ అధికారంలో రేపు మళ్ళీ ప్రభుత్వాలు మారితే, ఈ మేనేజ్మెంట్ మారితే, ఈ ఎదవలు మళ్ళీ ఇప్పుడు సత్యం అనేది అప్పుడు అసత్యం అంటారు, ఇప్పుడు అసత్యం అనేది అప్పుడు సత్యం అంటారు. కనీసం వీళ్ళకంటే రాజకీయ నాయకులైనా మేలు. నేను రాజకీయ నాయకుడిని ఎక్కడ గాల్దోలితే అక్కడ తిరుగుతా అని చెప్పి ఒక ట్యాగ్ అన్న వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ ట్యాగ్ కనపడకుండా ఎదవలు మళ్ళీ పైన నల్లగోటు కప్పుకొని ఉంటారు. ఆ ట్యాగ్ కనపడకుండా ఎదవలు మళ్ళీ నల్లకోటు కప్పుకొని ఉంటారు. అసలైన అంశాల చుట్టూ చర్చే ఉండదు. చేతనంతా పోగేసుకొని డిబేట్లు, మళ్ళీ దానికి అరవడాలు. అరే నిజంగానే సినిమా వాళ్ళంటాం డబ్బు తీసుకొని నటించి వాళ్ళన్నా వాళ్ళు తెలుసు మేము డబ్బు తీసుకున్నాం, మేము నటిస్తున్నాం, అది నటన అని జనానికి ఓపెన్గానే చెబుతారు. ఎదవలు మరి అవన్నీ కనుక దాచిపెట్టుకొని మరి ఏం నీచంరా బాబోయ్. అసలు నిజంగా కడుపులో తిప్పినట్లు అవుతుందిరా బాబు వీళ్ళని చూస్తే. ఆ దరిద్రం ఇంకా తప్పదు కదా ఏం జరుగుతుందో అది ఇది ఒకసారి చూద్దామని చెప్పి మనం ఏది చూసినా వీళ్ళ గురించి తెలుసు కాబట్టి ఈ రెండో కోణంలో ఆలోచించుకోక తప్పదు. వీళ్ళ మొహాలు చూస్తే కడుపులో తిప్పినట్లు అవుతుంది సీరియస్లీ.